జీతం ఏర్పాటు చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలీ జీతాలు అడగనే ఇస్తున్నారు జనాలకి. అడిగిన వాళ్ళకేమో పనిచేసే వాళ్ళకేమో తినలేని పరిస్థితి, అద్దెలు కట్టుకునే తన పిల్లలు చదివించుకోలేని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. మన మినిమం 50,000 రూపాయలు సంపాదించిన మనిషికే గటాగటిగా జీవితాలు వెళ్ళే పరిస్థితికి వచ్చినాయి. ఈరోజు వ్యవస్థలంతా మారిపోయినాయి. ఈ రోజుల్లో కనీసం కర్రీ పాయింట్లో కూరబెట్టుకెళ్తున్న ఈ పరిస్థితి కూడా ఏర్పాటు చేసిందని సిటిజన్ చెప్పుకోవాలి. ఎలా ఒక భార్య కూర వండాలంటే 200 రూపాయలు అవుతుంది. ఆయన 50 రూపాయలతో పట్టుకెళ్ళి భోజనం తిని పిల్లలకు పెట్టుకుని ఆ స్కూల్లో భోజనాలు పెడతారు. కాబట్టి అలాగే బతుకు నడిపించే పరిస్థితుల్లోని బతుకు భారంగానే బండి తీసుకెళ్ళి పరిస్థితి చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్న విద్యార్థులు ఎంతమంది తెలివైన వాళ్ళు. ఈ తెలివైన వాళ్ళని బలహీనంగా చేసి ఎందుకు పనిచేయని రీతిలోని బలహీనంగా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు చేసి మీరు వెంటనే డిమాండ్స్ ఒప్పుకుని వీళ్ళకి తగు న్యాయం చేయాలని, లేని పక్షంలో మా పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటంలో మేము కూడా పాల్గొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పోరాటం చేస్తామని మనవి చేసుకున్నాం. నా పేరు దేవాద్ర సూర్యనారాయణ.